హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవో నిర్మల స్ఫటిక కృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుర్యజత్రాతిరైరంగైతుట్టుమాంసస్తనూభిः వ్యసేమ దేవహితో యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషో విశ్వే వేదాः స్వస్తి నస్తార్క్ష్यो అరిష్టనేమిः స్వస్తి న బృహస్పతిర్దధాతు. శాంతి శాంతి శాంతి. అథర్వవేదాంతర్గత మాండూక్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాము. ఇందులో మొదటి మంత్రం, మొత్తం 12 మంత్రాలు. 12 మంత్రాల్లో మొదటి మంత్రంలో ఓంకారం గురించి చెబుతూ ఓంకారమే సర్వము అని చెప్పారు. ఇది ఈ ఓంకారము త్రికాలాతీతమైనటువంటిది అని, సర్వం ఓంకారమేవా, సర్వం ఓంకారం, ఇదంతా సర్వం ఓంకారమేవా, అదే ఈ విషయాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అది ఎట్లా అని తర్వాత రెండో మంత్రంలో ముఖ్యమైనటువంటి మంత్రం వస్తున్నది. ఇక్కడే మహావాక్యం వస్తున్నది. సర్వం హి ఏతత్తు బ్రహ్మ అయమాత్మా సహ అయం ఆత్మా చతుష్పాత్. సర్వం, ఈ మొత్తం కూడా బ్రహ్మమయమే. ఈ బ్రహ్మమైనటువంటిది అయం ఆత్మ, అయం ఈ ఆత్మ బ్రహ్మమయమే, అంటే ఈ పరమాత్మ బ్రహ్మమయమే. సహ అయం ఈ ఆత్మ చతుష్పాత్ 4 పరిణామములతో కలిగినటువంటిది అని చెబుతున్నారు. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మము అని ఒక మాట చెప్పాడు. దీన్ని మహావాక్యము అని అన్నారు. ఈ మహావాక్యములు అనేటువంటి 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు, వీటిల్లో విశేషం ఏమిటి అని అంటే, మనకు ఇది అయిన తర్వాత మనం చెప్పుకుందాం. దానిలో ముఖ్యమైనటువంటిది తత్వమసి అనేటువంటిది ఉపదేశ వాక్యం. ఇది ఉపదేశ వాక్యం అన్నట, తత్వమసి అనేటువంటి. మిగిలిన 3 వాక్యాలు ఒక్కొక్క దాని ఒక్కో దానికి వస్తుంది, అంత వివరం తర్వాత వస్తుంది మనకి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యం వచ్చేసింది ఇక్కడ. ఇంతవరకు రెండో మంత్రంలో చెప్పుకుంటూ వచ్చాడు. మూడో మంత్రంలో వచ్చేటప్పటికి ఇక మనకు ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు. ఈ 3 అవస్థలను ఏం చెప్తున్నారంటే మండూకంతో పోల్చి చెప్పారు. మండూకం అంటే కప్ప. ఈ కప్పని మనం చూస్తే అది ఎలా ఉంటుందంటే జంప్, అంటే ఎగురుతూ ఎగురుతూ కొన్ని గంతుల్లో ఆ తన సరస్సులోకి, తన స్థానంలోకి వెళ్ళిపోతుంది. తన స్థానం ఏమిటి అనేట సరస్సు అనేటువంటి తన స్థానం. అట్లనే ఈ పరమాత్మ ఉన్నాడే, మనలో ఉన్న పరమాత్మ ఏంటంటే తన స్థానం ఏమిటి అని అంటే అదిగో ఆ పరబ్రహ్మం, ఈ ఆత్మ దానిలో కలిసిపోతుంది అని అర్థం. కప్ప మాదిరి అని అర్థం. అంటే ఇక్కడ కప్పను ఏమనుకోవాలంటే ఆత్మ కింద లెక్క వేసుకోవాలి. ఈ ఆత్మని దాన్ని ఏ విధంగా పోల్చి చెబుతున్నాడు అంతే. పోలిక అంటే ఒక కప్ప అనేది మనకు కనబడుతున్నది కాబట్టి ఆ పోలికతో చెప్పాడు. ఆ పోలికలో ఏమిటంటే మండూకం ఏ విధంగా అయితే గెంతులేస్తూ తన స్థానానికి వెళ్ళిపోతుంటుందో అని, ఆ విధంగానని. అలా మనలో ఏంటంటే 3 అవస్థలు ఉన్నాయి. 3 అవస్థల తర్వాత 4వ అవస్థ ఉంది, చివరి అవస్థ. అది చివరి అంటానికి అన్నానంటే తురీయ అన్నాడు. తురీయ అంటే చివరిది అని అర్థం. ఏమిటి 3 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ,
సుషుప్తి అవస్థ, నాలుగోది తురీయ అవస్థ. ఇది ఈ ఆత్మకు 4 పాదాలు ఉన్నాయి. అంటే 4 భాగములుగా భాగించి మనకు ఉపనిషత్తు చెబుతున్నది, మనకు అర్థం కావడానికి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ అవస్థల్లో ఎలా ఉంటున్నాడు ఈ మనిషి, ఏమిటి, ఎలా ప్రవర్తిస్తున్నాడు. జాగ్రత్త అవస్థ చూస్తుంటే ఎంత ఇదిగా బాగా ఉన్నాడో చూసుకోండి. ఆ జాగ్రత్త అవస్థలో పరమాత్మ ఏ నామంతో ఉన్నాడు? వైశ్వానరా. వైశ్వానర రూపంతో ఉన్నాడు ఆయన. మనకి ఇప్పుడు వైశ్వానర రూపంతో ఉండి మనల్ని జాగృతం చేస్తున్నాడు. జాగృతం చేసి మన ఇంద్రియాలన్నీ ఒక చోట పెట్టేసి ఎటో పోనివ్వకుండా కేవలం వినటం మీదనే ఉండి మనస్సు బుద్ధులు పనిచేసేటట్టు చూస్తూ ఉన్నాడే ఆయన వైశ్వానరుడు. ఇది జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటిది, ఇప్పుడు మనకు జరుగుతున్నది అది. ఆ జాగ్రత్త అవస్థలో జరుగుతున్నది కదా. ఏమిటంటే దీనికి విశేషము, మరి ఇక్కడ ఒక మొదటి పాదం అన్నారు. ఏమిటి విశేషం అంటే ఈ మొదటి పాదానికి ఏంటంటే 7 అంగాలు 19 నోళ్ళు అని చెప్పారు. 7 అవయవాలు 19 నోళ్ళు అని చెప్పాడు. ఏమిటి 7 అవయవాలు అనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి 7 అవయవాలు అనేటువంటి శిరస్సు, ఇట్లా ఈ విధంగా మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. 7 అవయవాలు, అలానే 19 నోళ్ళు. ఈ 19 నోళ్ళు అనంటే ఏమిటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ పంచ ప్రాణాలు ఇవన్నీ కలుపుకుంటే ఒక 19 అవుతాయి అట్లా అనమాట. ఈ వీటితోటి ఉంటాడు, అంతే కదా. మరి మనకి జాగ్రత్త అవస్థలో ఎట్లా ఉంటాం మనం? కర్మ మొత్తం 11 ఇంద్రియాలు పనిచేస్తుంటాయి జాగ్రత్త అవస్థలు, జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి. నిద్రపోతుంటే అప్పుడు జ్ఞానేంద్రియాలు ఎందుకు పనిచేస్తే శుభ్రంగా నిద్రపోతుంటాడు. జాగ్రత్త అవస్థలో చూసుకోండి, ఇక్కడ మొత్తం ఈ 19 అన్ని పనిచేస్తూనే ఉంటాయి జాగ్రత్త అవస్థలో. ఆ మనిషి ఎంత అలర్ట్గా ఉంటాడు చూడండి, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు అనంటే అతనిలో ఉన్నటువంటి వైశ్వానరుడు అతనిని ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడు చూడండి. చాలా చురుకుగా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు, చాలా నేర్పుగా ఉన్నాడు అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే లోపల వైశ్వానరుడు, ఆత్మ అనే వైశ్వానరుడు. అది ఏదో ఉపన్యాసం చదువుతున్నాం అనుకోండి, ఆ ఉపన్యాసం వింటున్నాడు, వింటలే, శుభ్రంగా వెనక బెంచీలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు, వెనక బెంచీలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతూ ఉన్నాడంటే అర్థం ఏంటి? వాడికి వైశ్వానరుడు అప్పుడు వీడికి అనుగ్రహం ఇవ్వలేదు. వైశ్వానరుడు అంటే వీడికి వాటి మీద దృష్టే లేదు అసలు. ఏదో తిన్నాడు బజార్లో, తిని వచ్చి కూర్చున్నాడు, శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఇక్కడ నిద్రపోవచ్చులే అని అనుకున్నాడు, నిద్రపోతున్నాడు. అది అంటే వైశ్వానరుని యొక్క అనుగ్రహం, అంటే ఆత్మ పరమాత్మ యొక్క అనుగ్రహం వాడికి ఏమైనా ఉందేమో చూడండి. అది అదే మిగిలినట్టు తక్కినటువంటి వాళ్ళ సంగతి చూస్తుంటే వైశ్వానరుడు చూడండి, వైశ్వానరుడు. అందుకనే ఈ వైశ్వానరుడు లోపల ఉన్నాడండి. కాబట్టి నువ్వు కారు నడుపుతున్నా, ఏర్ నడుపుతున్నా, వాహనం నడుపుతున్నా కానీ వైశ్వానరుడు లోపల ఉన్నాడు. కాబట్టి పవిత్రంగా ఉండు అంటే అర్థమైందా? నాలుగు రుచి పెట్టుకొని శుభ్రంగా ఏవో సేవించి నీవు నడుపుతూ ఉన్నావంటే అక్కడ లోపల ఆయన అపవిత్రం చేసినటువంటి వాడు అవుతావు. అపవిత్రం చేసిన ఫలితంగా నీవే కాదు అందరూ కూడా అనుభవించాలి. కాబట్టి వివరం చెప్పక్కర్లా, నాకు అర్థమై ఉంటుంది. అది అనగా లోపల వైశ్వానరుడు ఉన్నాడు కాబట్టి ఆయన పవిత్రంగా పరమాత్మ ఉన్నాడు చూసుకోవాలి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అని భంగ్యంతరంగా చెబుతున్నటువంటి విశేషం అది. ఆయన నడుపుతున్నాడు మన ఈ శరీరాన్ని అని చెబుతున్నాడు జాగ్రత్త అవస్థలో అని చెబుతున్నాడు. మొత్తం 7, 19 ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ తర్వాత ఇక జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థలు వస్తున్నాయి. స్వప్నావస్థ స్వప్నక స్థాన అంతః ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ ప్రవివిక్త భుకు తైజసో ద్వితీయ పాద. ఇక్కడ రెండో పాదం చెబుతున్నాడు. దీనిలో స్వప్నావస్థలో ఇక్కడ పరమాత్మకి పేరు తైజస. తైజస అని పేరు, తైజస అనే పేరుతోటి ఉన్నాడు. తైజసుడు, ఈ తైజసుడు ఈ స్థానంలో ఈ స్వప్నావస్థలో ఉన్నాడు. ఇది ఇకన ప్రజ్ఞ చేతన
అంతః అంతర్ముఖమైనది. ఇప్పుడు చైతన్యము బహిర్ముఖంగా అయింది. ఏది మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు బహిర్ముఖమైంది చైతన్యం. కాబట్టే మనం అంతా తిరుగుతున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు స్వప్నావస్థకి వెళ్ళేటప్పటికల్లా అంతర్ముఖం అయిపోయింది చైతన్యం. లోపల నిద్రపోయి లోపల ఉన్నది, లోపల ఉండి అన్నిటినీ కూడా ఏం చేస్తున్నది అనమాట, సుఖం ఇస్తున్నది. అంతేగాని వాటిని ఏమి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టలేదు. వాటిని అని బయటకు వెళ్ళగొడితే ఏముంటుంది, అది పోయినాడు. ఇది ఇక్కడ అంటే అర్థం ఏమిటనమాట, లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ 19 నోళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా అంతర్ముఖమయ్యి ఈయన ఈ 7, 19 వీటన్నిటిని కూడా మానసిక లోకాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు. అది బాగా నిద్రపోతున్నాడు. ఆ చైతన్య పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ తైజసం అనే దాంతో ఉన్నాడు. ఈయన 7, 19 దీంతో శుభ్రంగా సుఖం అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పైన ఉన్నటువంటి వాడు తైజసుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎంతో కొంతసేపు ఆ నిద్ర అయిపోయిన తర్వాత మళ్ళీ మేలుకుంటాడు. ఇతను ఈ తైజసుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరం లోపల అన్ని పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నాయి అంటే అర్థమే, శ్వాస పనిచేస్తున్నది, గుండె పనిచేస్తున్నది, అన్ని పనిచేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మిగిలినవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. అది అనగా లోపల చైతన్యం జాగ్రత్త అవస్థలో బహి అయితే స్వప్నావస్థలో అంతః. అది స్వప్నావస్థలో అంతః లోపలికి తిరిగాడు. ముఖం అటున్నది కాస్త ముఖం ఇడి తిప్పాడు, బ్యాక్ వచ్చేసాడు. అది వెనక్కి తిరిగాడు అనమాట. ఒక్కసారి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగేటప్పటికల్లా పేరు మారింది ఆయనకి. ఏంటి, తేజసుడు అని పేరు మారింది. నిద్రపోతున్నప్పుడు ఎవరు ఉన్నారు అంటే తైజసుడు, అంటే పరమాత్మ యొక్క ఇంకొక పేరు తైజసహ. అది పేర్లు పెట్టారు అని చెప్పాడు అనమాట. ఇక్కడ ఈ ఆత్మ యొక్క రెండవ పరిణామం అనమాట. ఇది స్వప్నావస్థలో అనమాట. ఇది జాగ్రత్త అవస్థ మాదిరిగానే ఉంటుంది, అయితే లోపలికి అంతర్ముఖమై ఉంటుంది అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు మన ఈ మాండవ్యోపనిషత్తు మొత్తాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పుకున్నటువంటి దాన్ని అంతటిని లలితలో ఒక 4 నామాల్లో పెట్టేశారు. లలితలో నామం మొత్తం 257. 257 నామం చూడండి. 200 దానిలో ఇప్పుడు ఏదైతే మనకు దీనిలో ఉన్నదో ఉపనిషత్తులో, ఆ ఉపనిషత్తు యొక్క విశేషమే మొత్తం దీనిలో ఉన్నది. 257. 257 ఏమిటంటే జాగరిణి. అది 257 జాగరిణి. ఈ జాగరిణి అనేటువంటి నామంలో వైశ్వానరుడు ఉన్నాడు. ఈ ఆత్మ యొక్క మొదటి స్థితి, మొదటి పాదం అక్కడే. అందుకనే చెబుతున్నాడు ఏంటంటే 7 అవయవాలు 19 నోళ్ళు చెప్పాడు. 19 నోళ్ళు ఏమిటో కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారు. 19 నోళ్ళు ఇవి జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఏమిటనమాట, ఇవి మొత్తము రెస్ట్ తీసుకోకుండా, ఏవి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు రెస్ట్ తీసుకుంటే ఎట్లా? జాగ్రత్త అవస్థలో కారు నడుపుతున్నావు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు చెవులు రెస్ట్ తీసుకుంటే ఎట్లా? పెద్ద ప్రమాదం. రెస్ట్ తీసుకోడు. అంటే ఏంటి, వైశ్వానరుడు లోపల ఉన్నాడు కాబట్టి ఏంటనమాట, అలర్ట్ గా ఉండి ఆ వైశ్వానరుడు ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు. అది ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూసుకోండి. అటువంటి వైశ్వానరుణ్ణి ఇక్కడే తెలుసుకోవచ్చు. అటువంటి వైశ్వానరుణ్ణి మనం పవిత్రంగా చూసుకోవాలి. పవిత్రమైనటువంటి నైవేద్యం పెట్టు ఆయనకి. పవిత్రమైన నైవేద్యం పెట్టు. అంతేగాని దుష్టమైనటువంటి తీసుకోవటం, దుష్టమైనటువంటి చేస్తే అదేమవుతుంది, లోపల అపవిత్రం అవుతుంది. అపవిత్రం అయితే చివరికి ఏంటి పరిస్థితి? వైశ్వానరుడు అయ్యా నువ్వే చేసుకున్నావు, నేనేం చేసేది అని అంటాడు చివరికి. ఇప్పుడు ఈయన ధూమపానం చేస్తున్నారండి. ధూమపానం చేస్తున్నారు అనేటువంటిది ఏమిటి, అది మనకు తెలిసినది. ఒకటి అంటే వైశ్వానరుడిని అపవిత్రం చేస్తున్నావు. అది కాక ధూమ తీసేసేయండి, పానం ఉంది ఒకటి, అది ఇంకా పాడు చేస్తున్నావు. ఇట్లా సరే, ఇవి అక్కర్లేదు. ఇక ఆహార పదార్థాలు తీసుకుంటే వాటిల్లో శుచి అశుచి అనే 2 విశేషాలు ఉన్నాయి కదా మనకి, శుచి అశుచి అని. మరి శుచి తీసుకోమని చెప్పాడు. శుచి పదార్థం తీసుకో, అశుచి కాదు.
ఏదో తక్కువ రేటుకు వచ్చింది కదా అని అశుచి అనేటువంటి కుళ్ళిపోయిన జాంకాయలు కుళ్ళిపోయిన తక్కువ రేటుకు వస్తున్నాయి అని లోపల వేసుకుందాంలే అని అనుకుంటూ వాడు ఉంటుంటాడు అక్కడక్కడ. అది ఎందుకని శుచి పదార్థం అది అనమాట. ఇట్లా ఈ విధంగా వైశ్వానరుణ్ణి శుచిగా చూసుకుంటే ఆ వైశ్వానరుడు తన యొక్క ధర్మాన్ని తాను పాటిస్తాడు. అనగా ఆత్మకి ఏ మాత్రము భంగం లేకుండా చూసుకోవాలి. అది ఇది వీటిల్లో చెప్పేటువంటి అంతరార్థం అది. అందుకనే మనకి ఇందులో గీతలో చెప్పింది ఏంటంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పింది. అందుకని యుక్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి. వైశ్వానరుడిని అనగా పరమాత్మకే ఆహారం ఇదనమాట. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనము నేను అనేటువంటిది తో ఉంటాం. నేను నేను జాగ్రత్త అవస్థలో నేను అంటాడు. నేను నాది, ఈ కారు నాది అంటే లోకల్లో సహజంగా కొన్ని సందర్భాలు అనాలి అనుకుండా ఉంటుంది, కుదరదు. సహజంగా ఏంటనమాట వీడు నేను అనే అహంకారంతో ఉంటాడని అర్థం. అది అహంకారం అని. అహమేవ పండిత. గురువు గారి దగ్గర విద్యార్థి నేర్చుకున్నట్ట. నేర్చుకున్న తర్వాత బాగా ఏవి శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇది వేదాంగాలు ఇవన్నీ నేర్చుకున్నట్ట. నేర్చుకొని ఊళ్ళో పోయినట్టు. ఆ ఊళ్ళో పోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారుగా, పెద్దవాళ్ళందరూ, వాళ్ళందరినీ చూసి వాళ్ళు వృద్ధులు కదా, వాళ్ళు మహాపండితులు. వాళ్ళ దగ్గరికి పోయి తను చదువుకున్నది ఏదో ఒక మాట చెప్పి, ఒక వాక్యమో సూత్రమో ఏదో శ్లోకం చెప్పి అహమేవ పండిత అంటున్నట్ట. వాళ్ళు పాపం నవ్వుతున్నట్ట. ఒక 2 రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పండితులు ఉన్నారే, వృద్ధ పండితులు, వాళ్ళు కొన్ని విశేషాలు కొన్ని శ్లోకాలు ఉట్టంకిస్తూ ఒక విశేషాలు చెబుతూ ఉన్నారట. ఇతడికి తెలియదు, ఈ కురవాడికి, ఈ చదువుకున్నవాడికి. అరే నాకు నేను చదువుకోలేదే, ఇవి ఉన్నాయి, నేను పండితుడు, అహమేవ పండిత అంటున్నానే నిన్ను అని ఏమన్నారంటే, సరేలే నేను ఏదో కొంత చదువుకున్నాగా కాబట్టి అహమపి పండిత అన్నట్ట. అర్థమైంది? అహమపి పండిత అన్నట్ట. అంటే నేను కూడా పండితునిలే అన్నట్ట. తర్వాత ఇంకా కొద్ది రోజులు గడిచిపోయినట్ట. వాళ్ళ వృద్ధ పండితులు వాళ్ళందరూ ఇంకా విశేషాలు ఏదో వ్యాకరణం అని భాష్యాలు అవి పెద్దగా విశేషంగా చెబుతున్నారట. అప్పుడు అరే నేను ఇవన్నీ చదువుకోలేదే, నేను చదువుకున్నది 4 శ్లోకాలు చదువుకొని వచ్చి అహమేవ పండిత అంటున్నాను అని చివరికి అన్నట్ట. వాడు అన్నాడు అహం న పండిత. అది ఇది నేను చెప్పినటువంటిది ఉన్నదే. ఇది ఎవరు? మా గురువు గారు చెప్పింది 1968లో పాఠం చేస్తుంది 68లో చెప్పినటువంటిది అనమాట. అది ఈ సందర్భంలో చెబుతున్నది. ఎందుకంటే అటువంటి విషయాల్ని ఆయన చెప్పారు కాబట్టి మళ్ళీ మీకు పరంపరగా మీకు ఇస్తున్నారు అనమాట. అది అనమాట. అందుకని ఇన్ని విషయాలు తెలిసేటప్పటికి అహం నా పండిత, నేను పండితుణ్ణి కాదు, నేను చదువుకోవాల్సింది ఎంతో ఉన్నది, ఏదో 4 మొక్కలు కొట్టుకుని వచ్చి అహమేవా నా అహంకారంతో ఉన్నాను కాబట్టి అహంకారం కాస్త పోయింది. అట్లా అనమాట ఇది. అందుకని జాగ్రత్త అవస్థలో మనిషి ఎలా ఉంటాడంటే అహంకారంతో ఉంటాడు. ఎవడో వాడు నన్ను అంటున్నాడు ఏంటో అనే విధంగా అంటుంటారు. ఇవన్నీ పరస్పరం ఉండే అహంకారాలు. అట్లా అనమాట. అహంకారంతో ఉంటాడు జాగ్రత్త అవస్థలో. అహం అనేటువంటిది మాత్రం మర్చిపోడు అసలు వీడు. ఇది వీడి యొక్క లక్షణాలు. అహంకారంతో ఉంటాడు. ఇది జాగ్రత్త అవస్థలో జాగరిణి అనేటువంటి ఈ అవస్థలు. దీనిలో వైశ్వానరుడు అనేటువంటి ఆ మొదటి పాదం అంటే పరమాత్మ యొక్క మొదటి పాదము వైశ్వానరుడు ఉన్నాడు. ఆ తర్వాత స్వపంతి 258 నామం. స్వపంతి అనేటువంటిది, స్వపంతిని అంటే స్వప్నావస్థ రూపిణి. అంటే ఈ ఒక్కొక్క రూపం ఎవరు? అమ్మవారి రూపమే చెబుతున్నారు. మన రూపం అంతా ఎవరి రూపం అంటే పరమాత్మ రూపం లేక అమ్మవారి రూపం. మనం బాగా జాగ్రత్త అవస్థలో ఉన్నాం అనుకోండి, బాగా చక్కగా అన్నా మనం అప్పుడు మనల్ని జాగరిణి అనాలి.
అంటే జాగరిణి అంటే అమ్మవారి యొక్క రూపం. అది అమ్మవారి యొక్క అనుగ్రహం. జాగరిణిలో చక్కగా వీడు అటెన్షన్ లో చురుకుదనంగా ఉన్నాడు. అట్లానే స్వపంతి, స్వపంతిని స్వప్నావస్థలో ఉన్నప్పుడు రెండవ పాదం అన్నమాట ఇది. ఈ 7 అవయవులు 19 నోళ్ళు ఇవి ఈ ముఖం అంతర్ముఖముగా చేసి అనుభవిస్తూ ఉంటుంటాడు. లోపల అంతర్ముఖం, శరీరం నిద్రావస్థలో ఉంటుంటుంది, అంటే బాగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంటుంది. ఈ విశ్రాంతిలో మనస్సు పనిచేస్తూనే ఉండును. ఈ అవస్థలో అనుభవములన్నీ తైజసుడు మానసిక లోకంలోనే అనుభవించు. ఆ బయట చూసినటువంటివన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. వాళ్ళతో మాట్లాడాను, ఆ హోటల్లో తిన్నాను, ఆ సినిమా చూశాను, అవి ఇవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి మళ్ళీ గుర్తు వస్తూ ఉంటుంటాయి. ఇది స్వప్నంలో. నిద్రపోతూనే ఉంటాడు, అన్ని గుర్తుకొస్తూనే ఉంటాయి. ఒక్కోటి చూస్తుంటే నిద్రపోతుంటాడు కదా, ఆ నిద్రపోతుంటూ మధ్యలో మాట్లాడుతుంటాడు. బాగా జాగ్రత్తగా కనపడితే నిద్రపోతున్నాడు, మాట్లాడుతుంటాడు. ఎరా నీకేనా చెప్పేది అంటుంటాడు. ఏమిటి నిద్రపోతున్నాడు కదా, ఏంటి నాకు చెప్పేది అనుకుంటాడు. నిద్రపోతుంటాడు, శుభ్రంగా నిద్రపోతుంటాడు. లోపల మాట్లాడుతున్నాడు, ఆ పైకి వచ్చేసి ఒక్కోసారి లోపల ఇంకేం ఫైటింగ్ చేస్తుంటాడు, ఫైటింగ్ కూడా చేస్తుంటాడు. ఇంత దీనిలో ఉంటాడు అనమాట. ఎంత ఇది అంటే ఫైటింగ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఈ ఇంద్రియాలను అంతర్ముఖమై పనిచేస్తున్నాయి అని అర్థం. ఈ కాళ్ళు చేతులు ఫైటింగ్ చేయాలంటే మరి ఈ చేతులు కాళ్ళు పనిచేయాలిగా. మనం ఒక్కోసారి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అని చూడండి. అంటే ఇలా పుస్తకాలు ఉన్నాయక్క. ఎవరు ఇది మధ్యలో బ్రేక్. సరే, ఈ విధంగా ఈ అవస్థలో అనుభవాలను తైజస్సుడు మానసిక లోకంలోనే అనుభవిస్తూ ఏమిటనమాట, దీనిలో స్వప్నావస్థలో అంతర్ముఖములై ఉంటాయన్నీ. ఇవి 7, 19. మొట్టమొదటి 7, 19 బయట ఉన్నాయి, ఇప్పుడేమో స్వప్నావస్థలో లోపల ఉన్నాయి. అది అర్థం. లోపల చైతన్యంతో ఉన్నాయి, అవన్నీ అనుభవిస్తూ ఉంటుంటాయి అన్నమాట. వీడు మాత్రం శుభ్రంగా నిద్రపోతూ ఉంటుంటాడు. వీడు తెల్లవారు లేచిన తర్వాత నాకు కళ వచ్చిందో, ఈ కళలో ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి ఒక పెద్ద చెబుతుంటాడు. ఆ కళ అంతా చెప్పుకుంటూ వచ్చి రాస్తే 4 పేజీలు అవుతుంది. ఇదనమాట. అదంతా ఏంటనమాట. అందుకనే దీనిలో కూడా వచ్చింది, ఏది కఠోపనిషత్తులో నతత్ర రథాహ. ఆ కళ అంటూనే ఉన్నాడు. అదేంటి, రథాల మీద పోతున్నట్టు, గుర్రాల మీద పోతున్నట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ లోపల రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి లేవు. కానీ నిజంగా రథాలు ఏర్పడ్డాయి, నిజంగా గుర్రాలు ఏర్పడ్డాయి వీడికి. అవి ఏం కనబడినమాట అంటే జాగ్రత్త అవస్థలో చూశాడుగా, అవి వచ్చినాయి అనమాట. అవి మరలా జాగ్రత్త స్వప్నావస్థలో వచ్చినప్పుడు పునః వస్తుంటాయి. కానీ మనస్సు మేల్కొని ఉంటుంది. ఇదే స్వప్నం. మనస్సు ఈ స్థితిలో ఎటువంటి ఆధారాలు లేకపోయినా సర్వమును సృష్టించుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంటుంది. ఈ నామమునకు తైజసుడు. ఇది స్వప్నావస్థ గురించి 2వ పాదము. అంటే 1/4 హాఫ్ అయిపోయింది ఇప్పటికి. ఇక మూడవ వాడు వస్తున్నాడు. ఇక్కడ దీనిలో ఏమిటంటే, దీనిలో సుప్తావస్థ 260వ నామములో సుప్త కారణ శరీరాభిమాని ప్రాజ్ఞ కారణ శరీరాభిమాని ప్రాజ్ఞ స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారము. సుషుప్తిలో గల లక్షణాలు వీటికి రెండిటికి ఏవైతే మొదటి పాదంలో ఉన్న జాగ్రత్త అవస్థ, రెండవ పాదంలో ఉన్నటువంటి స్వప్నావస్థ, ఈ 2 లక్షణాలు ఇందులో ఉండవు. పూర్తిగా భిన్నం ఇది. ఈ సుషుప్తి అవస్థ అదే, దీనిలో అనుభవాలు ఉండవు. అనగా జాగ్రత్త అవస్థలో నువ్వు చాలా అనుభవాలు పొందావు, ఏమీ ఉండవు. అంటే స్వప్నంలోకి వస్తాయి కానీ సుషుప్తిలోకి రావు. మనస్సు, బుద్ధి, చిత్తములు నేను అనే స్మరణలో లయించి ఉంటాయి. ఒకదానిలో ఒకటి మనస్సు బుద్ధి చిత్తములు లయమై ఉంటాయి. అంటే మనస్సు విడిగా ఉంటే మళ్ళీ కళా దీనిలో పొందుతాడు, అట్టుండడు. ఈ మొత్తం లయం అయిపోతుంటాయి. అవి కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంటాయి. అవి కూడా మనస్సు పనిచేయదు, బుద్ధి, ఈ 2 ఏమి పనిచేయవు. ఇవన్నీ నేను ఉన్నాను అనేది మేల్కొని ఉండును. నేను ఉన్నాను అనేది మేల్కొని, నేను అనేటువంటిది ఆత్మ. ఇది ఇక్కడ ఆత్మ అనేవాడు అహమేవ అనేటువంటి వాడు ఎవరు? ఆత్మ. వాడు మాత్రం మేల్కొని ఉంటాడు. అంటే అర్థం లోపల
ఆత్మ మాత్రం పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ పనిచేస్తున్నది కాబట్టి ఈ వాయువు ప్రాణవాయువుని తీసుకుంటుంటాడు. మంచి నిద్రపోతున్నాడండి. ఆ నిద్రపోతున్నాడని అంటే ఏంటి? ప్రాణవాయువు తీసుకోకుండా ఉన్నాడా? ప్రాణవాయువుని ఎప్పుడు ప్రాణవాయువుని తీసుకోవాలంటే లోపల ఒకడు ఉన్నాడు, వాడు ఆ పని చేస్తున్నాడు. చూడండి ఎంత విశేషంగా ఉంటుంది మన శరీరం. మనం కావాలని ప్రయత్నం చేసి గాలి పీలుస్తున్నామా? జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థ ఎప్పుడైనా సరే కావాలని గాలి పీలుస్తున్నామా? ప్రాణవాయువు అనే సంగతి తెలుసు. అస్సలు పరిగెత్తుతున్నాడు వాడు, గాలి పీలుస్తున్నాడా? గాలి పీల్చేటట్టు ఎందుకు పరిగెత్తున్నాడు వాడు? అదో పని ఇదో పని. అలానే కార్యక్రమాలు చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అనేకమైన పని చేస్తున్నాడు. ప్రత్యేకం గాలి పీలుస్తున్నట్టుందా? లేదు. ఇదే ఇక్కడ విశేషం. లోపల ఆ ఉన్నటువంటి ఆత్మ ఏం చేశాడంటే ఆ గాలి శుభ్రంగా నింపుకొని కూర్చున్నాడు. ఈ గాలికి మాత్రం ఏ మాత్రం కనుక అడ్డు వచ్చిందా వెంటనే వాడు మెలకువతోటి ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మనిషి నడుస్తున్నాడు అనుకోండి, నడుస్తున్నటువంటి వాడిని లేకపోతే కూర్చున్నట్టు ముక్కు పూసామనుకోండి, ఇక వెంటనే ఎవరే ఏమిటానంటాడు. కళ్ళు మూసుకున్నా ఏం కాదు. ఏమిటి మరి ఎట్లయితే మరి గాలి పీలుస్తు మరి ఏంటి సరే గాలి పీల్చొద్దా మరి ఏంటి? మరి గాలి పీలుస్తున్నట్టు ఏమన్నా ఉందా నీకు అనిపిస్తున్నదా? వాయువు పీలుస్తున్నట్టు, వాయువు అంటే ఏంటి? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు పీలుస్తున్నట్టు ఉందా? లేదు. లేదు. కానీ ఆ క్రియవంతం చేస్తున్నాడు. మనల్ని ఎలా చేస్తున్నాడో చూసారా? అర్థం చేసుకుంటారా? నేను లోపల ఉండి ప్రాణవాయువును లాగుతూ ఉన్నాను. ఆ ప్రాణవాయువు ఉన్నది కాబట్టి ఇదిగో నువ్వు అసలు పనిచేస్తున్నావు. ముఖ్య ప్రాణం ఇది. అసలు ఎన్నున్నా, నిద్రపోతున్నా, సుషుప్త అవస్థలో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, ఏ అవస్థలో ఎట్లున్నా ఇదిగో అసలు వాడు వీడే, ఈ ప్రాణమే. ఈ ప్రాణం చూసుకోండి ఎప్పుడు మొదలు పెట్టాడోనండి, గుండెకి ప్రాణానికి రెండింటికి కనెక్ట్. అర్థం కాలా? అంటే ఏంటి? వాడు ఎప్పుడు పుట్టాడు అప్పటి నుంచి గాలి పీలుస్తున్నాడు, ఈ గుండె కొట్టుకుంటున్నది. ఇవి ఈ విధంగా జరుగుతున్నాయి అని అంటే ఏమిటంటే లోపల మహారాజు గారు కూర్చున్నాడు. లోపల మహారాజు గారు కూర్చున్నాడు. మహారాజు గారు కూర్చునేటప్పటికి మహామంత్రి గారు కూడా రావాలి, సేనాపతి కూడా రావాలి. మహామంత్రి, సేనాపతి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అప్పుడు ఏంటి? రాజ్యం సరిగా పరిపాలన సరిపోతుంది. అట్లనే ఈ రాజ్యం అనేటువంటి ఈ శరీరం అనేది వీటిల్లో అదిగో రాజుగారు, మహారాజు గారు, పరమాత్మ కూర్చున్నాడు. ముఖ్య ప్రాణం అదిగో మహామంత్రి గారు. ఆ తర్వాత మిగిలినటువంటి అంగాలు ఈ విధంగా. కాబట్టి ఇటువంటి ఈ శరీరాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం ఉపనిషత్తు ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి మన శరీరం ఏమిటంటే సాక్షాత్తుగా పరమాత్మ కూర్చున్నటువంటి శరీరం. ఆయన సామ్రాజ్యం ఇది, ఆయన సామ్రాజ్యం ఇది. మన ఈ శరీరం పరమాత్మ యొక్క సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో మనం చూస్తూ ఉండి మనం పవిత్రంగా చూస్తాం. ఎట్లయితే మహారాజు గారిని ఎలా అయితే చూస్తామో అలా ఆ విధంగా చూడాలి అది అని చెబితే ఇక్కడ సుప్త అనే దానిలో గాఢ నిద్ర అనమాట. సప్తావస్థానం అంటే గాఢ నిద్ర. కాబట్టి గాఢ నిద్రలో ఉన్న అనుభవం సుఖంగా ఉంటాడు, సుఖంగా నిద్రపోయినాడు. సుప్తావస్థ. ఈ అవస్థలో ఇంద్రియాలు, బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోతాయి. ముఖ్య ప్రాణంలో ఈ సుప్తావస్థలో ఇంద్రియాలు ఈ 11, బుద్ధి ఈ తర్వాత బుద్ధి ముఖ్య ప్రాణంలో కలిసిపోవను. ముఖ్య ప్రాణంలో వచ్చి కూర్చుంటే దగ్గర. ముఖ్య ప్రాణం అంటే అర్థం మహామంత్రి. ఆ మహామంత్రి దగ్గర వచ్చి కూర్చుంటే ముఖ్య ప్రాణంలో అక్కడ అనమాట. ఇక్కడ ఈ అవస్థ 3వ అవస్థ. ఇంతవరకు కూర్చున్నాడండి సుషుప్తి. ఇక ఇప్పుడు రిటర్న్ ఓడువాడు. ఇప్పుడు ఏ స్థాయి అంటే మామూలుగా సుషుప్తి అవస్థ నిద్రపోయి 6-7 గంటలు నిద్రపోయి లేస్తాడు, మళ్ళీ జాగ్రత్త అవస్థలో ఉంటాడు వాడు. సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పూర్తిగా సుషుప్త అవస్థలోకి వచ్చేసేసాడు. వచ్చిన తర్వాత వాడు సాధకుడు. ఈ సాధకుడు మొట్టమొదటి సుషుప్త అవస్థలోకి వస్తాడు. ఎక్కడికి పోవటానికి అని అంటే పరమాత్మలోకి వెళ్ళిపోవటానికి. పరమాత్మలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి వాడు ఈ 11 ఇంద్రియములన్నిటినీ జయించాలి. అనగా జితేంద్రియుడు కావాలి.
వాటిని వదిలేసేయాలి. వాటిని వదిలేసినప్పుడే అప్పుడు దీన్ని బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణం రుచ్యతి. ఆ బ్రాహ్మీ స్థితిలోకి వచ్చేస్తాడు. అనగా ఈ బయట ప్రపంచం అంతటిని వదిలేశాడు. సుషుప్తిలో అంతేగా, బయట ప్రపంచంలో ఏముండదు. ఉంది. చివరికి 4వ గంతు వేస్తున్నాడు. 3 గంతులు వేసుకుంటూ వచ్చాడు కప్ప మాదిరి. ఒక్కొక్క దీనిలో అర్థం చేసుకొని ఒకదాన్ని దాటి చివరికి సుషుప్తిలోకి వచ్చాడు. అనగా మొట్టమొదటి ఇంద్రియాలను జయించాడు, బయట ఇంద్రియాలను, లోపల అంతరింద్రియాలను జయించాడు. ఈ 2 జయించిన తర్వాత సుషుప్తిలోకి వెళ్ళాడు. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా పరమాత్మలోకి లయం కావటం. అది ఇది ఒక్కొక్కటి జయించుకుంటూ వచ్చాడు. పరమాత్మ లయం కావటానికి ఇక్కడ తుర్యా అనేటువంటి దాంతో చెబుతున్నాడు. తురియావస్థలోకి వచ్చేసాడు. ఇక్కడ సుప్తాలోనేమో ప్రాజ్ఞాత్మికలో ఉంటాడు. చివరికి తురియాలోకి వచ్చేటప్పటికి ఏమిటంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ 3 అవస్థలు, మొట్టమొదటి 3 అవస్థలలో ఇది జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా కర్మఫలాలు ఉంటే వాటిని అనుభవిస్తూ కూర్చుంటాడు. అవన్నిటినీ పూర్తి చేసేసుకున్నాడు. ఇక లేవు కర్మఫలాలు ఏమీ లేవు ఇంకా. ఎందుకంటే కర్మఫలాలు ఉంటే 4వ దానిలో పరమాత్మ దగ్గరికి పోడు. పరమాత్మ దగ్గర పోయేటప్పుడు అంతా వాడి సంచి అంతా ఖాళీ కావాలి పూర్తిగా. ఏ మాత్రం ఇంత కూడా ఉండకూడదు. జిడ్డు ఉన్నదా మళ్ళీ పుడతాడు. గిన్నెకి జిడ్డు ఉంది అనుకోండి, మనమే పట్టించుకోము. కానీ ఉంది కదా, మళ్ళీ కర్మఫలం కొంచెం ఉంది, మళ్ళీ పుట్టు అని అంటాడు. అందుకని కర్మఫలాలు అనేటువంటివి మొత్తం కూడా ఇక్కడ అనుభవించి తురియలోకి వెళ్ళేటప్పుడు ఏ మాత్రం ఉండదు అని చెబుతున్నాడు. అది ఏ మాత్రం అంటుపడడు. నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవితు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ విస్మిషన్ నిమిషన్ నవి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్ అని చివరికి ఆ స్థానంలోకి వచ్చి బ్రహ్మణ్య అధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర ఇవాంభస. మొత్తం ఈ జగత్తులో అంతా కూడా ఎలా ప్రవర్తిస్తుంటాడంటే పద్మపత్ర ఇవాంభస అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. చివరికి సాధకుడు పరమాత్మలో లీనమయ్యేటప్పుడునని ఆ విధంగా మనకు ఇందులో మనకి లలితలో వచ్చినటువంటిది అనమాట. ఈ విషయం అంటే ఎక్కడి నుంచి వచ్చింది లలితలోకి అని అంటే మాండుక్యంలో నుంచి వచ్చింది. కాబట్టి లలితలో ఉండేవి ఏమిటి అని అంటే ఉపనిషత్తులు ఉంటాయి. లలితలో ఎక్కువగా 3 వంతులు అంతా ఉపనిషత్తులే ఉంటాయి. ఉపనిషత్తుల యొక్క సారమే ఉంటుంది లలితలో అని ఈ విధంగా ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తూ 2వ పరిణామంలో దీనిలో తైజసుడు అని చెప్పాడు, అంటే అంతర్ముఖం అవుతాడు. తర్వాత 3వ పరిణామంలో ప్రాజ్ఞుడు ఇక్కడ చెబుతున్నాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే. 5వ మంత్రం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకే భూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుకు. ఇక్కడ విడదీస్తే ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాదః. ఎక్కడైతే సుప్త నిద్రించేవాడు కంచన కామం ఎటువంటి కోరికలైనా నా కామయతే కోరడో. దీనిలో సుషుప్తిలో ఉన్నప్పుడు నిద్రిస్తూ ఉన్నాడు ఆడు కంచన ఏ స్వప్నము కూడా ఎటువంటి కళను కూడా నా పశ్యతి చూడడు. సుషుప్తిలో కళలు రావు అని చెప్తున్నాడు. సుషుప్తిలో కళలు రావు. అది సుషుప్తం గాఢ నిద్ర స్థితి. అటువంటి దాన్ని గాఢ నిద్ర అంటారు. కళలు రాకుండా ఉంటేనే అది గాఢ నిద్ర. తృతీయ పాదవ ఇది 3వ పాదము. ఇది 3వ పాదం పరిణామం ప్రాజ్ఞగా. ఇక్కడ పేరు ఏమిటి? పరమాత్మ పేరు అని అంటే ప్రాజ్ఞ. ఇది 3వ పేరు. వైశ్వానర తైజస ప్రాజ్ఞ. ఇది 3 వరుసగా. 3వ పేరు ప్రాజ్ఞ. దీనిలో ఏంటంటే సుషుప్తిలో. కాబట్టి ఈ సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాజ్ఞ
ఏమిటనమాట, సమస్త ఈ నిద్రంతా కూడా ఏకీభూత అనుభవాలు లయించిన స్థితి. అనుభవాలన్నీ లయమైపోతాయి, అంటే అన్ని కూడా లయమైపోయినాయి, ఏమీ లేవు. జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవాలు ఇవన్నీ కూడా లయమైపోయినాయి, ఏమీ నశించిపోయినాయి అని అర్థం. ఏమీ ఉండలేదు, పూర్తిగా స్వప్నావస్థకి పూర్తిగా భిన్నం. ఇక జాగ్రత్త అవస్థనే చెప్పే పని లేదనుకోండి. ఇది ప్రజ్ఞానఘన ఏవ చేతన బహిర్గతమైన స్థితి. ఇది ఆ ప్రజ్ఞాన ఘనం. ఆ మూడో పదానికి పేరు ప్రాజ్ఞ. ఆ ప్రాజ్ఞుని యొక్క ప్రజ్ఞాన ఘన చేతన బహిర్గతమైన స్థితి ఆనందమయ, ఆనంద స్వరూపుడు, ఆనందభుకు, ఆనందాన్ని అనుభవించేవాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి వాడు ఈ స్థితిలో సుషుప్తిలో ఉన్నప్పుడు ఆనంద భుక్కు, ఎవరు, ఆ జీవుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ చేతనకు ద్వారమైన వాడు, చేతనకు అనగా పరమాత్మలో ప్రవేశించడానికి ద్వారమైనటువంటి వాడు ఆనంద స్వరూపుడు అని చెబుతున్నాడు. ఇక్కడ ప్రజ్ఞాన ఘన అనే పేరు ఇంకొకటి చెబుతున్నాడు పరమాత్మకి. సచ్చిదానంద పరమాత్మ అనేటువంటి పేర్లు, ప్రజ్ఞాన ఘన అనేటువంటి పేర్లు ఈ పరమాత్మకి అనమాట. ఇక్కడ చెప్తున్నది ఏంటనమాట, ఈ దీనిలో కూడా బృహదారణ్యోపనిషత్తులో కూడా నత్ర రథాః నత్ర రథాన రథాన రథ యోగాన పంథాన ఓ భవన్యథ అనేటువంటి ఈ మంత్రం కూడా అక్కడ చెప్పాడు. ఎక్కడ, స్వప్నంలో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఏమీ ఉండవు. అది జాగ్రత్త అవస్థలో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఏ మాత్రం ఉండవు. సుషుప్తిలో అంత నిరామయం, అన్ని లయం అయిపోయి ఉంటాయి. నీ జ్ఞానేంద్రియములు గాని కర్మేంద్రియములు గాని మొత్తం 19 నోళ్ళు అని చెప్పామే, ఈ 19 నోళ్ళు అన్ని కూడా లయం అయిపోతాయి, అనగా ఏమీ లేవు, అన్ని శూన్యం అయిపోయినాయి. అన్ని శూన్యమైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి పరమాత్మ పేరు ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అనే పేరుతోటి ఉంటాడు అనమాట. ఇక్కడ ఈ స్థితిలో మాత్రం అనుభవాలు ఏమీ ఉండవు. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా, అవేమి ఉండవు. కన్ను, చెవి వంటి మన ఇంద్రియాలు, చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు అన్ని విశ్రాంతిలో మునిగి ఉండటంతో ఇక్కడ బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలు ఏమాత్రం ఉండవు. మానసిక లోక అనుభవాలు అంటే కళ కూడా ఉండదు. చివరికి ఏమీ ఉండదు, అంత ఖాళీ. ఇతని ఏమి ఉండవు, మనస్సు, బుద్ధి, మతం. అందుకని చెప్పాడు 19 నోళ్ళు, 19 మొత్తం. ఈ బాహ్య జగత్తు, మానసిక జగత్తు అనే ఈ జగత్తు అనుభవాలు లేకుండా మనస్సు, సుప్త చేతన మనస్సు, బుద్ధి, చిత్తం ఒకదానికి ఒకదాని లయమైపోతూ ఉంటాయి అని ఈ విధంగా చెబుతూ, మనస్సు సుప్త చేతన మనస్సు లయించినప్పటికీ నేను అనే స్ఫురణ ఇక్కడ మేల్కొని ఉంటుంది. దీనికి అర్థం అంటే నేను ఉన్నాను, ఎవరు నేను ఉన్నాను, నా పేరు ఫలానా అని స్ఫురణ గాఢ నిద్రలో మనలను విడిచి తొలగదు. 10 మంది నిద్రిస్తున్న చోట రామా అని పిలిచినప్పుడు రాముడు చుట్టుకున్నది అంటే అర్థం ఏంటి, నేను ఉన్నాను, నేననేటువంటి వాడు ఉన్నాడు, పరమాత్మ వాడున్నాడు కాబట్టి వాడు బాగా నిద్రపోతున్నాడండి అనుకుందాం. మనం ఒకటి బాగా నిద్రపోతున్నాడు, వాడు 2-3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాడు. వాడిని లేపాల్సి వచ్చేటప్పటికి ముందు మామూలుగా పిలిచే వాళ్ళు లేవల, చివరికి తీసుకొచ్చేందుకు బకెట్ నీళ్లు పోసాం వాడిని ఎత్తి మీద, పోసేప్పుడు లేచాడు. అంటే ఆ లేచాడనంటే అర్థం ఏమిటి, ఇక్కడ ఒకటి చెబుతున్నారు ఏమిటంటే, ఒకటి మాత్రం మేల్కొని ఉంటుంది. అది దీనికి ఏమిటి మేల్కొని ఉండేది, మనస్సు. అది మనస్సు మేల్కొని ఉంటుంది. అది మనస్సు మాత్రం మేల్కొని, ఎప్పుడంటే అది టచ్ చేస్తే లేస్తుంది. అది అదేనమాట. ఏంటంటే ఈ మనస్సు మేల్కోవడానికి కారణం అంటే మనఃకారకో చంద్రః. ఈ చంద్రుడు యొక్క స్థితి అంటే మనస్సుకి కారకుడు చంద్రుడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, అసలు పోయేటప్పుడు వీడు మొట్టమొదట ఎక్కడ మైనస్ అవుతాడంటే, అసలు పోయేటప్పుడు అసలు సుషుప్తిలో పోతున్నాడు, అప్పుడు మనస్సు మైనస్ అయిపోతుంది. వాడికి మనస్సు మైనస్ అయిపోయిందంటే స్టార్ట్ అయింది. మనస్సు అంటే అర్థం ఒకసారి చెప్పుకుంటుంటే అనుభవాల్లో
ఏమండి రైలు పనిచేస్తుంటుంది కదండి, ఇంజన్ ముందుంది. సరే ఇది నాకు చెప్పారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఇంజిన్ అంటే మొట్టమొదటి రైలు స్టార్ట్ కావడానిక గొప్ప శక్తి తీసుకోవాలట. మొట్టమొదటి స్టార్ట్ కావడానికి ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా దానికి ఉన్న ఆయిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా బలంగా ఉపయోగిస్తేనే కదా అది, అప్పుడు బాగా ఎక్కువ తీసుకుంటుంది. ఆ తీసుకొని స్టార్ట్ అయ్యి చక్రం తిరుగుతుంటుంది కదా, ఆ చక్రం తిరిగేకొంది చక్రం దానంతట అది స్పీడ్ పెరుగుతుంటే ఆయిల్ ఖర్చు తక్కువ అవుతుంది. మొట్టమొదటి స్టార్టింగ్ లోనే ఉంటుంది అసలు దానికి. అంటే అర్థం ఏంటంటే మనకి మంచి పట్టుదలతో ఉండేటువంటి మనస్సు ప్రధానమైంది. మనస్సు గనక అసలు అటువంటిది మనస్సే గనక పనిచేయకుండా ఉన్నది అని అంటే ఇక లేదు అనుక మనస్సు వెళ్ళిపోయింది. అన్నిటికన్నా మొట్టమొదట మనస్సు బయటికి వెళ్ళిపోతుంది. మనస్సు బయటికి వెళ్ళిపోయిందంటే ఒక్కొక్కటి ఇక స్టార్ట్. అది అర్థం. మనస్సు ఎప్పుడైతే వెళ్ళిపోయింది, మరి వీడు ఎంత సుషుప్తిలో నిద్రపోతున్నా వాడిని లేపాల్సి వచ్చింది. అందుకని మనం పిలిచినా లేవలేదు అంటే అర్థం ఏంటి, చెవులు కూడా మంచి నిద్రలో ఉన్నాయి అని అర్థం. చెవులు కూడా మంచి నిద్రలో ఉన్నాయి. అప్పుడు ఏం చేసింది, చర్మం మీద అంటే అర్థం వాడి మీద బకెట్ నీళ్లు పోసేటప్పుడు అప్పుడు లేచాడు. ఎక్కడ తేడా ఉందో చూసుకోండి. స్పర్శకు వచ్చేటప్పుడు నీటి స్పర్శ చర్మం తీసుకుంది కదా, ఇంకెప్పుడు ఎవడో బకెట్ నీళ్లు పోసినా ఎవడో లేచాడు అని ఏంటనమాట. మనస్సునే ఉన్నది ఆ మనస్సు, కానీ మనస్సు కూడా ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మాట్లాడదానిలే అన్నట్టు కూర్చుంది. అది ఇప్పుడు అవసరం వచ్చింది, లేపింది మనస్సు, వీడిని లేపింది, వీడు లేచాడు. ఎవరు లేపాడు అంటే మనస్సు లేపాడు వాడు. అది మనం ఈ విధంగా ఇంత దూరం ఆలోచించాం. ఈ శరీరాన్ని ఇది ఇంత బాగా నిద్రపోతున్నట్టు ఉన్నాడు అనుకోండి, వాడిని లేపామనుకోండి, ఏమిటి అనేటువంటి ఇంత దూరాలు ఏమి ఆలోచించరు. ఎవరు ఏమి ఆలోచించకుండా బాగా నిద్రపోతున్నానయా అని అంటాడు అంతే. బాగా నిద్రపోతున్నావు బాగానే ఉంది, మేల్కొని ఉన్నది ఎవరు నీలో, నాలో మేల్కొని నాలో ఎవడుంటాడు అని అంటాడు. చూడండి అజ్ఞానాన్ని ప్రవర్తిస్తుంది. అడిగితే వాడు ఏం చెబుతాడో చూసుకోండి. నీలో ఒకడు ఉన్నాడయ్యా, నాలో ఒకడు ఉండటం ఏమిటయ్యా అసలు అర్థం అని అంటాడు. నీలో ఒకడుండి అన్ని పనిచేస్తున్నాడు, గాలి పీలుస్తున్నాడు, అన్ని చేస్తున్నాడయ్యా పనులు అని అంటే నాలో ఎట్టుంటాడయ్యా అసలు, నాలో ఏమున్నాయి శరీరాలు ఇవన్నీ, ఎక్స్రే చూసుకో, ఎక్స్రే పెట్టి ఎవడన్నా ఉన్నాడేమంటాడు. అంటే నిజమైన అజ్ఞాని వాడు, తెలియదు వాడికి. అందుకనే ఏం చెప్పాడు అనమాట, ఉద్ధరేత ఆత్మాన నా ఆత్మానం అవసాదయేత్ అని చెప్పాడు. ముందు నీ సంగతి తెలుసుకోరా అన్నాడు. నువ్వు ఏమిటో సంగతి తెలుసుకోరా, నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపంరా. నీ శరీరం ఎట్లా ఉన్నదే దేవుడి గుళ్ళో ఉన్న శరీరం కూడా అదేరా, ఆ దానికి దీనికి ఏం తేడా లేదురా. నువ్వేరా అక్కడ కూర్చుంది, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ అక్కడ కూర్చున్నాడు ఆలయంలో. నీలో ఉన్న పరమాత్మకి ఆలయంలో ఉన్న పరమాత్మకి తేడా ఏం లేదురా. అక్కడ పరమాత్మను ఎంత శుచిగా శుభ్రతగా ఎంత బాగా చూస్తున్నావో అట్లా లోపల నీలో ఉన్న పరమాత్మ కూడా అంతేరా నీకు. అదే అట్లా, అది అంత విశేషాలు మనకి ఇది ఉపనిషత్తు చెబుతుంటది అని చెప్పి చివరికి 6వ మంత్రంలో ముఖ్యమైన విషయం చెబుతున్నాడు ఇక్కడ. ఏష సర్వేశ్వర, ఇప్పుడు చెబుతున్నాడు 4 పాదాలు కలిసినటువంటి ఏషః. ఏషః, ఏషా దీర్ఘం ఇస్తే స్త్రీలింగ శబ్దం, ఇక్కడ పుల్లింగ శబ్దం. ఏష సర్వేశ్వరః, ఏష సర్వజ్ఞః, ఏష అంతర్యామి, ఏష యోనిః సర్వస్య ప్రభౌ అపి యయౌ అయౌ ప్రభా అప్యయౌ అపి అయౌ యయౌ, ఇక్కడ అపి యయౌ ఉత్పత్తి వినాశాలకు కారణం. ఇక్కడ ఏంటి చెబుతున్నాడు, సర్వేశ్వర, ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞ, సర్వేశ్వరుడు సర్వజ్ఞ అంతర్యామి, ఇవన్నీ కూడా మనకు ఇందులో కూడా వచ్చినాయి. ఏంటంటే విష్ణు సహస్రనామాల్లో కూడా వచ్చినాయి. సర్వజ్ఞ, శంకరుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించాడు. చివరిలో ఆయన సర్వజ్ఞ పీఠం అధిరించడానికి ఎక్కడికి,
కాశ్మీరంలో ఉన్న సరస్వతి సర్వజ్ఞ పీఠం అధిరోహించడానికి అక్కడ వెళ్ళాడు. అక్కడ ద్వారాలు 4 ఉన్నాయి. ఇది అమ్మవారి యొక్క ఆ మందిరానికి 4 ద్వారాల్లో 3 ద్వారాలు 3 ప్రాంతాల నుంచి వచ్చారట మహానుభావులు. కాబట్టి ఆ ద్వారాలు తెరిచున్నాయిట. 4వ ద్వారం దక్షిణ దేశం నుంచి వచ్చేటప్పుడు మూసి ఉన్నదిట. ఎవరు రాలేదుట ఇంతవరకు. శంకరులు దక్షిణ దేశం కదా, ఇక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ద్వారం దగ్గర హేమీలు కూర్చున్నారు. ఏమిటి అన్ని మతాలు, బౌద్ధ మతం, జైన మతం, ఆ మతం, ఈ మతం, ఇంతమంది కూర్చున్నారు. వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాటన్నిటికీ చెప్పేసేసాడు, సమాధానాలు అన్నీ చెప్పేసేసాడు మొత్తం. చెప్పేసిన తర్వాత అప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది. సరే లోపల కూర్చున్నాడు. అక్కడ సరస్వతీదేవి కదా, ఆ సరస్వతీదేవి ఆమె ఏమన్నదో తెలుసా అండి? చివరి ఇదే శంకర విజయంలో పట్టుకోవాల్సింది. శంకర విజయంలో చాలా గొప్ప విశేషం పట్టుకోవాల్సింది. ఇక్కడ సర్వజ్ఞ పీఠం అధిరోహించేటప్పుడు సరస్వతీదేవి అమ్మవారు ఏమన్నదో తెలుసిన? అయ్యా, నీవు బుద్ధితో, తెలివితో, జ్ఞానంతో ఇంత సంపాదించు, ఎంత గొప్పవాడు, దానిలో సంశయం లేదు. కానీ నీ శరీరం మలినంతో ఉన్నది. పరిశుద్ధుడైతేనే ఈ పీఠం మీద కూర్చుంటాడు. నీ శరీరం మలినంతో ఉన్నది కాబట్టి నీవు దీనికి చివరి లాస్ట్ మినిట్ లో నీకు లాభం లేదు. ఏమిటది మలినం? మరి శంకర్లు కదా, అందుకనే ఎంత విశేషమో చూసుకుంటారు. అంత విశేషం. కృష్ణారావు గారికి గుర్తుకొచ్చినట్టుంది. నేను పుస్తకం పంపించే కదా, చూసింటారు మీరు. అది పుస్తకం పంపించారు. అదేనమాట. అదే ఏమిటి మలినాలతో ఉన్నది అని అంటే, నీవు పరకాయ ప్రవేశం చేసావు. పరకాయ ప్రవేశం చేసి అక్కడ స్త్రీలతోటి అంతటి అనుభవించి మళ్ళీ ఏం చేసావు? చివరికి నువ్వు అది తగలబెడుతున్నప్పుడు వచ్చి చూసుకుని నరసింహస్వామి కరావలంబ స్తోత్రం దాంతో బ్రతికావు. మళ్ళీ వచ్చేసావు. ఇది అంటే ఏంటి? నువ్వు అంత క్రితం మరి మలినం అయింది కదా నీ శరీరం. కాబట్టి మలినమైన శరీరం మాత్రం పనికిరాదు ఇక్కడ అంటే. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. అమ్మ, మలినమైనటువంటి శరీరాన్ని తగలబెట్టేసేసాం, అయిపోయింది ఆ శరీరం. అప్పుడు ఆయన అనుగ్రహించాడు. ఎవరు? నరసింహస్వామి అనుగ్రహించాడు నా శరీరం అని చెబితే అప్పుడు ఆమె రైట్. అప్పుడు సరస్వతీదేవి అప్పుడు అనమాట. అది చివరిలో వస్తుంది అనమాట. అది అట్లా అనమాట. అది కరావలంబ స్తోత్రం. అక్కడ మమదేహి కరావలంబం. అక్కడ విశేషము దీనిలో వీళ్ళందరూ కూడా చాలా మంది వైష్ణవులు అనుకుంటారు, ఇదంతా శివుడు శైవము అని అనుకుంటారు. కానీ అది లేదు. అంత శంకరాచార్య స్వామి వారు 3 వంతులు పైగా అంత వైష్ణవమే. ఆయన అంత అద్వైత స్థితి, దానిలోనే వైష్ణవం చూపించాడు ఆయన. రామచంద్రమూర్తి దశావతారాలు స్తోత్రం చేశాడు ఆయన. మీకు చూడండి పుస్తకంలో అంతా కూడా దశావతారాలు స్తోత్రం చేశాడు. ఆ నరసింహస్వామి అవతారం 2వసారి వచ్చింది. నరసింహస్వామి అవతారం మళ్ళీ పద్మపాదుడి దగ్గర. అదే అనమాట. అట్లా అనమాట. అది దీనిలో ఈ విధంగా అట్లా. అందుకని ఆ శరీరాలు ఏమిటంటే, ఎంతైనా సరే పరమాత్మ అయిపోయినట్టు ఏమాత్రం మలినాలు ఉండకూడదు. అది మలినాలన్నీ తొలగిపోతాయి. అది ఈ మలినాలతోటి ఉన్నటువంటిది మరల పునరపి జననం, పునరపి మరణం. అది ఈ మలినాలంటే ఈ కర్మలు కానీ, మరి సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, ఇవన్నీ అనమాట. అందుకని ఇవన్నీ తొలగినప్పుడే తురిలోకి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు సర్వజ్ఞ, సర్వేశ్వర, మన అంతర్యామి, ఈ నామములు పరమాత్మకు ఉన్నాయి అనమాట. అటువంటి పరమాత్మని దర్శనం చేసుకుంటాడు. నేను దీనిలో చెబుతాడు. అది ఇతడే సర్వేశ్వరుడు. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష ఎక్కడున్నాడు? లోపల కూర్చొని ఉన్నాడు ఆయన. ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష సర్వజ్ఞ సర్వేశ్వర అని ఈ విధంగా
ఆయనకు ఇన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. సర్వజ్ఞ సర్వ ఈశ్వర అనే విధంగా దీనిలో అలా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి 4వ పరిణామం ఏంటి, 3వ పరిణామం ఏంటి, దీనిలో సుషుప్తి అవస్థ, 4వ పరిణామం ఏమిటి, తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థలో ఇక్కడ చెబుతున్నాడు ఆత్మని గురించి చెబుతున్నటువంటిది. నా అంతః ప్రజ్ఞం నా బహి ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞ నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఇక్కడ వస్తుంది మనకి అద్వైతం అనే మాట ఉపనిషత్తులలో ఎక్కడ ఉన్నది, విశిష్టాద్వైతం ఎక్కడన్నా ఉందా పేరు? ఎక్కడా లేదు. విశిష్టాద్వైతం అనే పేరే మాట ఉపనిషత్తులు ఎక్కడ ఉపయోగించాడు? ఎక్కడా లేదు. ఆయన కల్పించాడు. సరే, ఆయన కల్పించాడు, అది బాగానే ఉంది, దాని గురించి విమర్శ ఏం లేదు. పోనీ ద్వైత మతం అనేటువంటిది ఉందా? లేదు. అందువల్ల వేదం ఏం చెబుతున్నది? అద్వైత మతమే చెబుతున్నాడు. అద్వైత మతం కాదని వీళ్ళు ఏమన్నా అంటారా? మళ్ళీ కాదండి, మేము కాదంటలేదు. వేదం చెప్పింది. విశిష్టాద్వైతులు కానీ ద్వైతులు కానీ ద్వైతాద్వైతులు కానీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు అద్వైతాన్ని కాదనరు. అంటే పరమాత్మ ఒక్కడే అనే మాట అందరూ ఒప్పుకుండేది. అయితే ఏంటంటే వాళ్ళు ఇంకా వివరణతోటి కొన్ని భావాలతోటి చెప్పినటువంటివి, అంతే, ఇంకేం లేదు. అద్వైతం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మాసి విజ్ఞేయ. ఇది చెప్పాడు చివరి. ఆత్మ అంటే ఏమిటో అర్థం దీనిలో చెప్పుకుంటూ వచ్చాడు. నా అంతః ప్రజ్ఞం ఇట్లా. ఇక్కడ ఇట్లనే బృహదారణ్యోపనిషత్తులో 20 లక్షణాలతో చెప్పాడు. అక్కడ అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఉపనిషత్తుల్లో ఒక విషయాన్ని బహువిధాలుగా చెబుతుంటారు. ఈయన ఇట్లా చెప్పాడు, నా అంతః ప్రజ్ఞం, ప్రజ్ఞ అనే పేరుతో చెప్పాడు. అంటే పరమాత్మకి ఇలా పేరు పెట్టాడు. బహిప్రజ్ఞం అని ప్రాజ్ఞ ఇట్లా పేర్లు పెట్టాడు. ఆయన ఎలా ఉంటాడు ఏమిటంటే ఇది అగ్రాహ్యం అచేతనం అప్రజ్ఞం ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లా ఆ ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇంకొక చోట ఇంకో ఉపనిషత్తులో ఇంకొకరికి చెప్తాడు. ఎన్ని రకాలుగా చెప్పినా కానీ చివరికి సారాంశం ఒకటే. సారాంశం ఒకటే. అది అనమాట. అది రేపు మనకి ఈ 3వ మంత్రం దగ్గర నుంచి మనకు ప్రారంభమవుతుంది. దానికప్పుడు ఈ మన దీనిలో ఆ బృహదారణ్యోపనిషత్తును కూడా కలుపుదాం అనమాట. అది రేపు అనమాట. రేపు ఓంకారం కూడా వస్తుంది అనమాట. దీని వివరణలన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తోమా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్వామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.